అయోధ్యాకాండము 114వ సర్గము. నిరానందయైన అయోధ్యాపురి వర్ణనము. ఆ పట్టణంన పిల్లులు గుడ్లగూబల సంచారమధికమై ఉండెను. ఏనుగుల మనుష్యుల సంచారములు తక్కువగా నుండెను. సంపదలు శోభలు తొలగి చిమ్మ చీకట్లు క్రమ్మిన కాళరాత్రి వలె నుండెను. అంగారక గ్రహపీడచే కాంతి కోల్పోయిన చంద్రపత్ని అయిన రోహిణి వలె కాంతిహీనయై ఉండెను. ఎగిరిపోయిన వేడి అయిన కొద్దీ నీరు కలిగి సెగలతో బాధనందు జలపక్షులు కలిగి మరణించిన వివిధములగు చేపలు కలిగియున్న సెలయేరో ఎనున్నట్లుండెను. యజ్ఞమందు బంగారు ఛాయలతో మండుచు హోమద్రవ్యములను వేసినప్పుడు మలిగిన అగ్నివలె కళాహీనమై ఉండెను. చెదిరిన ఏనుగులతో పగిలిన టెక్కములతో బెదిరిన గుర్రములతో విరిగిన రథములతో ఆ పురము విరోధులచే కలంచబడి చెదిరిపోయిన సైన్యమో ఎనున్నట్లుండెను. పెనుతుఫాను నందు నురుములు ధ్వనులు అధికంగా నుండి గాలి వేగము ఉపశమింపగా స్థిమితములైన సముద్ర తరంగముల సముదాయం వలె ఏ శబ్దములు లేకుండెను. యజ్ఞాంతమునందు యాజకులు విడిచుట చేతను సంభారములు లేకుండుట చేతను సద్దుమణిగిన యజ్ఞవేది వలె జనశూన్యమై ఉండెను. ఆబోతు వెడలిపోగా పచ్చిక తినుటకు తలలు వంచక వెతలతో గుందుచున్న గోవుల మందయో ఎనున్నట్లుండెను. స్త్రీలను విలసిల్లుచు అందమైన తేజస్సును గలగజేయుచు దివ్యముగానున్న రత్నశ్రేణులు రాలిపోయి తేజోవిహీనమయ్యున్న హారమో ఎన్నట్లుండెను. తాను చేసిన పుణ్యము నశింపగా నేలవ్రాలిన యొక్క చుక్కను పోలియుండెను. వసంతమున తుమ్మెదలతోనూ వివిధ పుష్పములతోనూ ప్రకాశించుచుండి గ్రీష్మ ఋతువునందు ఎండలకు కమరిన తీగల వలె కాంతులు నశించియుండెను. బేరసారములు లేకపోవటచే తలుపులైనను తీయబడని అంగడి వీధులతో అయోధ్య మబ్బులు గ్రమ్మి చుక్కలు చంద్రుడు మాసిపోయిన నిశివలే కళావిహీనమై ఉండెను. వట్టిదైన కడవలతోనూ ఏమీయూ లేని పిడతలతోనూ శూన్యమైయున్న పానసాల వలెను దొరలుచున్న కుండలతోనూ పడిపోయిన గోడలతోనూ పాడువడియున్న చలిపందిరి వలెను అప్పుడు అయోధ్యయుండెను. వీరుని వింట నెక్కుపెట్టబడి శత్రువులు నరికివేయగా పట్టుదప్పి నేలమీద పడియున్న వింటియల్లే త్రాటివలే కళబాసి ఉండెను. యుద్ధశూరుడు అశ్వాలంకారములన్నీయూ చేసిన పిదప యుద్ధమునకు ఉపయోగింపదని వదిలివేసిన గుర్రపు పిల్లవలే నుండెను. తాబేళ్లు చేపలు అధికము కలిగి స్వచ్ఛమైన నీరు కొలదిగా మాత్రమే కలిగి ఒడ్డులు కూలిపోయి కలువలు లేక అందము చెడిన పాడు నూయియో ఎనున్నట్లుండెను. దుఃఖముతో మైపూతలు ఆభరణములు తిరస్కరించిన వాని యొక్క కళావిహీనమైన మేనివలెను వానకారున అధికమైన మేఘముల సమూహము క్రమ్మగా మాసిపోయిన సూర్యకాంతి వలెను అయోధ్యానగరం ఉండెను. అట్టి అయోధ్యానగరమును జూచి భరతుడు బాధనందుచూ ప్రవేశించెను. భరతుడు మరల అయోధ్యను ప్రవేశించుట. భరతుడు రథమందుండి తన సారథిని జూచి, అయ్యో, పట్టణమందెందును మునపటి వలె కడు సంతసము కలుగజేయు శుభప్రదమైన గీతములను వాద్యములను వీణులకింపుగా వినబడుటలేదు. ఎక్కువగా చందనగంధములు పుష్పమాలికల సుగంధములు నిండిన గాలులు వీచుటలేదిచ్చట. రాముడు లేకుండుట చేతనే సుమా నగరమందు పల్లకి మ్రోయు మ్రోతలను ఏనుగుల ఘీంకారములను గుర్రముల సకలింపులను రథముల ధ్వనియు నేమాత్రమును వినిపించుటలేదయ్యను. యువకులలో నొక్కరైనను మనస్సునందు సంతోషము లేకపోవట చేత చందనము పుష్పమాలికలు ధరించి కనిపించుటలేదు. జనసమూహములో నెవ్వరును పట్టణమున రాముడు లేకపోవటచే పుష్పహారములు ఆభరణములు శరీరమును ధరించి విలాసముగా వ్యాహ్యాలికి వెళ్లలేదు. ఈ ఊరి కళావిలాసములన్నీయు మా ఎన్నయ్యగు రాముడితోడనే వెడలిపోయినవి గదా. ధారావర్షంతో కూడిన కృష్ణపక్షపు రాత్రివలే ఈ అయోధ్యాపురి కనపట్టుచున్నది. జనులకు సంతోషం కలుగునట్లుగా మా యన్న ఎప్పుడు వచ్చునో గదా. వేసవి మబ్బువలే అందరకును సంతోషము నెన్నడు కలిగించును. మిత్రమా, యువతీ యువకులలో నొక్కరైనను రాజమార్గమున విలాసముగా సంచరింపరు గదా అనుచు మిక్కిలి వగపుతో సింహములేని గుహవలెను సూర్యుడు లేని ఆకాశము వలెను ఉన్నట్టి రాజభవనమును ప్రవేశించి విచారించుచు. అయోధ్యాకాండము 114వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై.
శుభం భవతు.